జగన్నాథ్ పూరి గుడిలో హిందువుల్ని మాత్రమే ఆలయంలోకి అనుమతించబడును అని రాసి రాతి గోడపై ఒక బోర్డు ఉంటుంది. ఈ నిబంధనని అక్కడ వందల సంవత్సరాలుగా చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. అందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీకృష్ణుడి గుండె. పూరి ఆలయంలో ఉండే జగన్నాథుడి విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ సజీవంగా ఉందని నమ్ముతూ ఉంటారు. రెండోది ఇన్వేడర్స్. మొఘల్స్ ఇంకా బ్రిటిషర్స్ లాంటి ఇన్వేడర్స్ జగన్నాథుడి ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలి అని 18 సార్లు ఆలయంపై దాడి చేశారు. ముకరం ఖాన్ చేసిన దాడిలో అక్కడి పూజారులు ఇంకా భక్తులు వారి ప్రాణాలకు తెగించి మరీ విగ్రహాలని దాచిపెట్టారు. స్వయంగా ఆ జగన్నాథుడే ఈ దాడులన్నింటి నుండి తనని తాను రక్షించుకున్నాడని పూజారులు చెబుతూ ఉంటారు. 13th సెంచరీలో సెయింట్ కబీర్, 15th సెంచరీలో గురునానక్, 19th సెంచరీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇందిరాగాంధీ, అంబేద్కర్ లాంటి పవర్ఫుల్ వ్యక్తుల్ని కూడా ఆలయంలోకి అనుమతించలేదు. వేరే రిలీజియన్ వ్యక్తిని వివాహం చేసుకున్న హిందువుని కూడా ఇక్కడ నాన్ హిందూగా పరిగణిస్తారు. జై జగన్నాథ్.